హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎకానమీలో భాగంగా యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియా అనే టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాము. దీని గురించిన వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. ఏ ప్రోడక్ట్స్ పైన ఎంత పెంచారనేది కూడా నేను ఇస్తాను. మొదటగా అసలు టారిఫ్స్ అంటే ఏంటి తెలుసుకుందాము. టారిఫ్స్ అంటే ఏదైనా ఒక కంట్రీ దిగుమతి చేసుకునే వస్తువులపైన పన్నులు వేయడాన్ని టారిఫ్స్ అంటారు. ఇక్కడ అమెరికా మన భారత్ ఎగుమతి చేసే వస్తువులపైన వాళ్ళు దిగుమతి చేసుకునేటప్పుడు పన్నులను పెంచేసింది. దీనివల్ల అమెరికా మరియు భారత్ల యొక్క వాణిజ్య గందరగోళం ఏర్పడినట్లయింది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ నుంచి భారత్ ఉపసంహరణ. అంటే జిఎస్పి అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. జిఎస్పి అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి వస్తువులను ఎగుమతి చేసుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించడాన్ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటారు. జిఎస్పిని కెనడా, యుఎస్, జపాన్ లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కల్పిస్తున్నాయి. అమెరికా భారత్లోని ఏ ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ని పెంచిందో ఇప్పుడు చూద్దాం. ప్రధాన టార్గెట్ ఉత్పత్తులు అల్యూమినియం, ఉక్కు, వ్యవసాయ ఉత్పత్తులు బాదం, యాపిల్ మొదలైనవి, వస్త్రాలు, దుస్తులు. దీనివల్ల ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడుతుంది. ఆదాయ నష్టాలు జరుగుతాయి. ఎంఎస్ఎంఈ సంస్థలపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరుకు పెరుగుదల మరియు ఉపాధి తగ్గుదల జరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ప్రభావాన్ని తగ్గించే చర్యల గురించి తెలుసుకుందాం. ఇండియా కొత్త వాణిజ్య ఒప్పందాల ప్రకటన చేయాలి. ఇతర దేశాలతో ఎగుమతులను విస్తరించుకోవాలి. దిగుమతులపై ప్రోత్సాహక విధానాలు ప్రకటించాలి. తయారీ రంగానికి మద్దతునివ్వాలి. మరికొన్ని వస్తువులపైన పెంచిన టారిఫ్స్ గురించి తెలుసుకుందాము. రత్నాలు మరియు ఆభరణాలపైన 2.12% నుంచి 15.44% అంటే 13.32% పెరిగింది. సముద్ర ఆహారం పైన అంటే సీ ఫుడ్ పైన 27.83%, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో పైన 24.99%, ఆల్కహాల్, వైన్, స్పిరిట్ లాంటి వాటిపైన 122.10% పెంచారు. డైరీ ప్రొడక్ట్స్ పైన 38.23% పెంచారు. ఫుట్వేర్ పైన 15.56%. టారిఫ్ల పెంపు తాత్కాలికమైన, భారతదేశానికి మాత్రం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. భారత ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి. దేశీయ పరిశ్రమలకు మద్దతునివ్వాలి. ఇదే అవసరమైన మార్గం అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో యుఎస్ ఇండియా పైన పెంచిన టారిఫ్స్ పర్సెంట్ ఎంత అని అడగవచ్చు. ఆన్సర్ 27%. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.